ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కృప వలన మరలా మనం ఎలాగున కలుసుకున్నటకు అనుగ్రహం చూపించి ఉన్నాడు. గత వారం ముందు ఇక్కడ షునేమీయురాలు గురించి వాక్యం చెప్పబడింది. అది ఇంకా కొంత భాగం ఉంది కనుక ఈ దినం ముందు ఆ భాగాన్ని మనం ధ్యానించాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా మనం దేవునికి మందిరంలో కూడి దగ్గర 6 మాసాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఆలయం మూయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఎవరింటిలో వారే దేవుని ఆరాధన చేసుకోవాలని ఏర్పాటు చేయటం వలన మన అందరం కూడా దూరంగా ఉండవలసి వస్తుంది. ఈ దినాల్లో మనం చూస్తుంటే ఈ కరోనా వ్యాధి కనబడకుండా ప్రజల మధ్యను అవి విస్తరించి అది చిన్న గ్రామాల మొదలుకొని పట్టణాల వరకును, రాష్ట్రాల వరకును, దేశం వరకును, ప్రపంచమంతా కూడా ఇది వ్యాప్తి చెంది ప్రజలను భయాభ్రాంతులు చేస్తున్నది. అంచేత ప్రభుత్వం వారు చెప్తున్నారు, మీరు ఇళ్లలోంచి బయటికి రావద్దు, మీరు ముఖానికి ఈ వ్యాక్సిన్ వేసుకోండి, మీరు దూరం పాటించండి. ఇవన్నీ చెబుతూ ఉంటే నాకు ఒకసారి జ్ఞాపకం వస్తుంది. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చే సమయంలో చివరి రాత్రి, పస్కా రాత్రి, దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు మీ గృహాల్లో పస్కా పశువులు వదిలించి ఆ రక్తమును ఆ తలుపులే కమ్ములకిని బయటకు రాసి రాత్రి మీరు లోపలే ఉండాలి, బయటికి ఎవరు రాకూడదు. అప్పుడు మరణదూత వచ్చి ఇక్కడ సంచారం చేసి ఐగుప్తు నుండి ప్రజల సంతానం అంతా కూడా మొత్తపడతారు. అప్పుడు మీరు లోన ఉండి దేవుణ్ణి ప్రార్థన చేసుకుని ఎవరు బయటకు రావటానికి వీలు లేదు. ఒకవేళ బయటకు వస్తే వారి యొక్క ప్రాణానికి ఏ విధమైనటువంటి సహాయం ఉండదు అని చెప్పాడు. అలాగా ఈ దినాల్లో మనం కూడా ప్రభుత్వం వారు ఇటువంటి శాసనలు పెట్టి ఇళ్లలోనే ఉండండి, బయటికి రావద్దు, మీకు ప్రమాదం వచ్చి మీరు అలక్ష్యం చేసిన కొంచెము మీ జీవితాలను అపాయం తీసుకుని రావచ్చు అని చెప్తున్నారు. కనుక మనం దేవుని మీద మన యొక్క భారమును వేసుకొని దేవుని యొక్క సన్నిధానములో రాత్రి విశ్వాసం నిలిచి ఉండాలని దేవుని వాక్యం ద్వారా వారి సమయం జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడివైన మా ప్రియమైన తండ్రి, నిన్న నేడు నిరంతరము కేరుతుండు దేవా, నీ మహాప్రభావకరమైనటువంటి నామమును బట్టి మమ్మల్ని అనుదినము కూడా కాపాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రం చేర్చుకుంటున్నాం. ఈ దినమందు తండ్రి, వెంకటాయపాలెంలో ఉన్నటువంటి యేసుప్రభు ప్రార్థనా మందిరంలో చెందిన విశ్వాసులు, వారి కుటుంబాలు, ఈ వాక్యం వినుచున్న వారు, వారి కుటుంబాలను కూడా నీ పాదముల బిడ్డ ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యమును మా జీవితములకు వెలుగు కలిగించినట్లు అనుగ్రహించమని, మీ విధేయులమై నీ చిత్తానుసారంగా ముందుకు వెళ్తూ సహాయం చేసి నీ కృప చూపించి మేమందరం కూడా నీ మందిరములో కూడి ధ్యానించుకునే రోజు మాకు ప్రసాదించి ప్రతి ఒక్క బిడ్డను కూడా అంతపర్యంతం కూడా నీ రెక్కచాటు దాచి ఉంచి కాపాడమని, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను తాకి బలపరిచి స్థిరపరిచి నూతనపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మనం పాడుతున్నటువంటి పాట ఒక 2 చరణాలు, ఒక చరణం పాడుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యం స్తుతించెదను అనే ఆ పాటను మనం ఆలయంలో పాడుతున్నాం. అదే పాటను ఒక చరణం దేవునికి సందర్భంలో మనం ఆరాధన కార్యక్రమం చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మన గృహాలు ఎందుకు పాడుకొని దేవునికి కనపరుచుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను.
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగటిలో కాపాడుతుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగటిలో కాపాడుతుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దేవునామ స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో దైవ గ్రంథం నుండి మనం కొన్ని వాక్యాలు చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు దైవ గ్రంథం నుంచి చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం నుండి 1వ వచనం నుండి 6వ వచనం వరకును ఇలా వ్రాయబడి ఉన్నది. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోతున్నాడు. 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నువ్వు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటకి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజన్య మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశములకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసం చేసింది. అయితే
ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశం నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజు నద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడుకు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞించుండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజుకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. అంతట గేహజీ, నా ఏలివాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన బిడ్డ దీని బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తు ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకి మరలా ఇమ్మని సెలవిచ్చాను. దేవుడి వాక్యం దీవించును కాక. మనం షూనేమీరు అనేటువంటి స్త్రీని గురించి గతంలో మనం ధ్యానించాం. ఆమె షూనేమీరాలు దేవుని యందు ఎంతో ఆశతో ఉన్నటువంటి స్త్రీ. ఆమె ఘనురాలని ఎందుకు చెప్పిందంటే ఆస్తి ఉంటే భాగ్యవంతురాలని చెప్తారు. కానీ ఘనురాలని ఎందుకు చెప్పిందంటే బంధువుల మధ్యన కూడా ఆమె ఘనత సంపాదించుకుంది. ఆమె యొక్క క్యారెక్టర్ మనం చూసినట్లయితే ఆమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. దేవుని యొక్క వాక్కు కోసం ఎదురు చూసినటువంటి స్త్రీ. రెండవది, ఆమె ఆస్తిపరురాలు. కానీ ఆమెలో గర్వం కానీ అహంకారం కానీ ఆడంబరం కానీ లేదు. ఆమె మరి ఒక లక్షణం ఏంటంటే దైవ సేవకులకు భయభక్తులతో సేవ చేసినటువంటి మంచి సద్గుణములు కలిగినటువంటి స్త్రీ. ఈ అన్నిటిని బట్టి ఆమె యొక్క క్యారెక్టర్ని మనం గమనించినట్లయితే ఘనురాలుగా చెప్పబడ్డానికి ఆ కారణం ఆమె యొక్క సుగుణముల యొక్క సంపత్తి. ఆమె ఎదుట ఈ మాట ప్రజల మధ్యను స్థిరపరచబడింది. కనుక ఈ దినమందు మరోసారి ఆమెను గురించి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక దినమందు ఎలీషా మరలా తిరిగి షూషన్ ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అదే ఆయన యొక్క సేవకుడైన గేహజీని పిలిచి, మనం బిడ్డను బ్రతికి ఇచ్చినట్టే ఆ ఘనురాలని ఒకసారి పిలువు అని చెప్పాడు ఆయన. పిలిచినప్పుడు ఆ స్త్రీ గడగడలాడుతూ వచ్చింది. అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, అమ్మా, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. ఆ విషయాన్ని మీకు చెప్పడానికి అక్కడ పిలిచాను నేను. గొప్ప కరువు రాబోతుంది. ఆ కరువు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. అందుచేత నేను ముందుగా మీకు తెలియజేస్తాను ఏమిటంటే, నీవు నీ ఇంటి వారిని తీసుకుని ఇతర దేశంలో ఎక్కడ అయితే క్షేమంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయో ఆ దేశానికి వెళ్ళిపోండి. అక్కడ 7 సంవత్సరాల వరకు అక్కడే ఉండండి. 7 సంవత్సరాలు అయిన తర్వాత కరువు కూడా తగ్గిపోద్ది. మీరు అక్కడి నుంచి వచ్చి మీ యొక్క గృహాల్లో చేరొచ్చు అని ఎలీషా చెప్పినప్పుడు ఈ దైవ జనుడైనటువంటి ఆయన యొక్క మాట ప్రకారంగా ఆమె విని, ఆ రీతిగానే ఆమె కుటుంబ యావత్తును తీసుకుని వాకం చేసి ఫిలిష్తీయుల దేశం చాలా బాగుందని తెలుసుకుని అక్కడికి వలస వెళ్ళిపోయారు. అక్కడ వారు నివసించి 7 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత కరువు పోయింది. తిరిగి వారు ఈ పట్టణానికి వచ్చేసారు. వచ్చినప్పుడు చూసింది ఏంటంటే, ఎవరికైతే అప్పచెప్పి ఆమె యొక్క గృహాలు, ఆమె పొలాలు
ఎవరికైతే అప్పచెప్పేసి వెళ్ళారో వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా దాన్ని ఆక్రమణ చేసి ఇచ్చే రీతిగా లేరు. వారు ఆమెను సరైన రీతిగా జవాబులు చెప్పడం కూడా లేకపోయింది. అందుచేత ఈ స్త్రీ కుమారుడు తీసుకుని రాజుగారి యొద్ద మనవి చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళింది. అదే సమయంలో ఇశ్రాయేలు రాజు గేహజీని పిలిచి, ఎలీషా చేసినట్టు గొప్ప కార్యాల గురించి నాకు వివరించి చెప్పు. అందులో ఒక బిడ్డను చనిపోతే ఆ బిడ్డను బ్రతికించి ఆ తల్లికి అప్పగించాడంట కదా, ఆ సంగతి చెప్పు అని అడిగితే గేహజీ వివరంగా చెప్తున్నాడు. ఆ స్త్రీ సరిగ్గా అదే సమయానికి ఆ బిడ్డను తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చింది. అప్పుడు గేహజీ చెప్పాడు, అయ్యా మహారాజా, ఆ స్త్రీ ఇదిగో ఈమె, ఆ బిడ్డ ఈమె ఇప్పుడు తీసుకొచ్చినట్టు కుమారుడే అని చెప్పినప్పుడు రాజు చాలా సంతోషించి ఆశ్చర్యపడ్డాడు. అడిగాడమ్మా, నువ్వు ఎందుకు వచ్చావని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, నేను ఇక్కడి నుంచి 7 సంవత్సరాలు ఫిలిస్తీన్ దేశం బిడ్డను, నేను అప్పచెప్పినటువంటి ఆ గృహం, ఆ భూములు అన్నీ కూడా ఆక్రమణ చేసుకుని వాడు నాకు ఏమీ జవాబు చెప్పడం లేదు కనుక మనం చేసుకోవడానికి వచ్చి ఉన్నాను అని చెప్పింది. అప్పుడు రాజుగారు ఒక అధికారిని పిలిచి ఆమెతో కూడా వెళ్ళి అక్కడ ఆమె యొక్క గృహంలో ఆమె యొక్క ఆస్తులు, ఆమె యొక్క పొలాలు అన్నీ కూడా సక్రమైన రీతిగా స్వాధీనపరుచుకొని ఆమెకు అప్పచెప్పు. 7 సంవత్సరాల పంట ఒక్కసారే దాని యొక్క రావాల్సినటువంటి డబ్బంతా కూడా ఒకసారి ఏర్పాటు చేయమని ఆమెకు కూడా పంపించాడు. సంతోషంతో ఆమె తిరిగి వచ్చింది. అది ఈవేళ ముగింపు సందర్భంగా ఇక్కడ మనం ధ్యానం చేయాలని కోరుతున్నాను. నేను దేవుడు ఆయన బిడ్డలను ముందుగానే హెచ్చరించి ప్రమాదం నుండి తప్పిస్తాడు అనే సంగతిని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ స్త్రీని ఈ పట్టణం ఘోరమైనటువంటి కరువులోకి రాబోతుంది. ఆ సంగతి దేవుడు ఎలీషాకి బయలుపరిచినందు చేత ఎలీషా ముందుగానే వారు హెచ్చరించాడు. దేవుని బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కార్యక్రమాల్లో ఉండినప్పటికీ దేవుడు వారి ఎడల ప్రత్యేకమైన కృప చూపిస్తాడని మనం గ్రహించాలని కోరుతున్నాను. నేను దేవుని యొక్క బిడ్డలు ప్రత్యేకమైన కృపను వారికి చూపించి వారికి ముందుగానే రాబోతున్నటువంటి ప్రమాదం నుండి వారిని కాపాడుతాడని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించుకుంటాం. ఇక్కడ దేవుని వాక్యాల్లో 2వ దినవృత్తాంతములు 2 ఒక గొప్ప మాట వ్రాయబడి ఉన్నది. అది మనం ఈ సమయం ముందు గుర్తు చేసుకుంటే అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. ఇక్కడ 2వ దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనములో దేవుని వాక్యలా చెప్తున్నాడు, నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించాడు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి
యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. దేవుని యొక్క కనుదృష్టి ఎందుకు లోకమంతా సంచారం చేయుచున్నది? ఎందుకంటే దేవుని యందు పరిపూర్ణమైనటువంటి యథార్థ హృదయముతో సేవిస్తున్న వారికి సంభవించబోవు పరిస్థితుల నుండి కాపాడడానికి ఆయన కనుదృష్టి భూమి లోకమంతటా సంచారం చేయుచున్నది. అంటే నేను, నీవు, ప్రతి వారిని కూడా వారు పడిపోకుండా నిలబెట్టడానికి, ధైర్యపరచడానికి, శక్తివంతులుగా చేయడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నాడు. ఇది షునేమీరాలు ఈ పరిస్థితుల్లో ఆమె చెప్పకుండా ఉంటే మరి ఎంతో కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చాడు. అంచేత దేవుడు ముందుగానే ఎలీషా ద్వారా బయలుపరిచి తెలియజేయించాడు. 7 సంవత్సరాలు ఉంటుంది ఈ భయంకరమైనటువంటి కరువు. అనేక మంది మృతి చెందుతారు. అలాగని చెప్పినప్పుడు ఆమె దైవజనుని యొక్క మాటను విని ఆ ప్రకారం చేసింది. ఒకవేళ అది ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఇన్ని లక్ష మంది ఇంతమంది ఉన్నారు, నా వారంతా కూడా ఎక్కడ ఉన్నారు, నాకు ఆస్తి ఉంది, నాకేంటి భయం, నేను వెళ్ళవలసిన పని ఏంటి అని మూర్ఖత్వంతో ఒకవేళ ఆమె అక్కడ ఉంటే ఆమె పరిస్థితి చాలా భయంకరంగా ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యం బయలుపరిచిన తర్వాత దాని ప్రకారం చేయటం ద్వారా ఆమె 7 సంవత్సరాలు కాపాడబడింది. ఆ కుటుంబం వారు కాపాడబడ్డారు. వారు ప్రమాదం నుండి సురక్షితంగా తిరిగి రావడానికి అవకాశం కలిగింది. దేవుని బిడ్డలైంటి మనం దేవుడు బయలుపరిచినటువంటి సత్యాలను విధేయతతో, వినయంతో మనం అంగీకరించినట్లయితే దేవుడు రాబోతున్నటువంటి కష్టాల నుంచి ఆయన బిడ్డలను కాపాడుతాడని మనం గ్రహించాలి. సాధారణంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన కంటికి కనపడుతున్నటువంటి ఈ భూలోకంలో జరిగే విషయాలనే మనం గ్రహించుకోగలం. కానీ రాబోతున్నటువంటి నూతన యెరూషలేము యొక్క సంగతుల గురించి పట్టించుకోవటం లేదు. దేవునికి బిడ్డలైన వారు దేవుని యొక్క వాక్కు ప్రకారంగా లోబడితే అద్భుతమైన కార్యక్రమాలు వారు చూస్తారు. కనుక ఈ స్త్రీ తన యొక్క బంధు కుటుంబాలతో బయలుదేరి వాకం చేసి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్ దేశంలో పరవాసిగా 7 సంవత్సరాలు గడిపింది ఆమె. 7 సంవత్సరాలు కూడా దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు. ఆమె యొక్క కుటుంబం సంబంధించిన వారందరికీ కూడా తోడై ఉన్నాడు. వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ఎటువంటి కష్టాలకైనా ఓర్చుకునే ఓర్పు కలిగిన హృదయాన్ని ఆమె కలుగు చేసేది కనుక వారు సుఖంగా అక్కడ ఉన్నారు. దేవుని వాక్యంలోని 42వ దావీదు కీర్తనలో ఒక మంచి మాట మన సమయం ముందు గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను నేను. అక్కడ 42వ దావీదు కీర్తనలోని దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్టుకొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్టుకొనుచున్నది. ఈ తృష్ణ తీవ్రమైన దాహం దుప్పుకి ఎలాగైతే వచ్చినప్పుడు వెతికి 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 పరుగులు ఎత్తి దానికోసం ప్రయాసపడుతూ, అలాగా దేవా ఈ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తాడు. ఎందుకంటే ఆయనకి కొంత కష్టము, ఇబ్బంది ఉంది. దేవుని కూడా సృష్టి ఉన్నాను కనుక దేవుడు ఏళ్ళకు చూపిస్తాడు. ఇక్కడ 5వ వచనంలోనే ఇలా చెప్తాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నాకు రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు నేను ఇంకను ఆయనను స్తుతించేదను. ప్రాణంతో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకి కొన్ని
కష్టాలు ఉన్నాయి. ఆ ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని అప్పులు, కొన్ని పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనిషిని కృంగదీస్తాయి. అప్పుడు ప్రాణం విసిగెచ్చిపోయి ఎంతగా దేవుణ్ణి అడుగుతున్నా కానీ దేవుడు ఏమి చేశాడు కాదని నిరాశ నిస్పృహ తీసుకుని వస్తుంది. కానీ ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించు. మన తొందరలను, మన కృంగిపోయిన జీవితాన్ని, మన సమస్తానికి తీసివేయగలిగినటువంటి దేవుడు ఉన్నాం మనకి. ఆ దేవుడే మనకి ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన్ని ఇంకా నేను పట్టుదలతో దేవుని యందే జీవిస్తాను అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తాడు. కనుక ఈ స్త్రీ దేవుని యందు నిరీక్షణతో ఉన్నందుచేత అక్కడ కాపాడబడింది. వారు తిరిగి వచ్చేసారు. 7 సంవత్సరాల తర్వాత వచ్చేసారు. అయితే ఆ భూమిని, ఆ పొలాల్ని, ఆ గృహాల్ని, వాడిని కొంతమంది దుర్మార్గంగా ఆక్రమణ చేసి ఆవిడికి సరైన జవాబు చెప్పకుండా ఎలాగోలాగిన వాళ్ళు దాన్ని దక్కించుకోవాలని ఆమెను పట్టించుకోలేదు. అందుచేత కుమారుడు తీసుకొని రాజుగారి దగ్గర మనం చూసుకోవడానికి బయలుదేరి వచ్చింది. అదే సమయంలో గేహజీని పిలిచి రాజు ఎలీషా యొక్క కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు. ఆశ్చర్యపడుతున్నాడు. అడిగాడు రాజు, ఒక బిడ్డను, చనిపోయిన బిడ్డ బ్రతికించి తల్లికి ఇచ్చేటట్టు కదా, ఆ సంగతి చెప్పు అన్నాడు ఆయన. అప్పుడు గేహజీ చెప్తున్న సమయానికే సరిగ్గా ఈ షునేమీయురాలు ఈ సమయాన్ని రాజుగారి దగ్గరికి షోషాను నుంచి బయలుదేరి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత గేహజీ చెప్పాడు, అయ్యా మీరు అడిగినటువంటి ఆ స్త్రీ ఈవిడే, ఆ బ్రతికించబడిన కుమారుడు కూడా అతనే అని చెప్పిండు. వారిని చూసి ఆశ్చర్యపడ్డాడు. రాజు అడిగాడు, మా నువ్వు ఎందుకు వచ్చావు, ఏంటి మనం చేయడానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఈ విషయం చెప్పింది. అయ్యా నేను ఈ కరువు కాటకాలు వస్తున్న ఈ దినాల్లో మేము ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాటిని మాకు తిరిగి ఇవ్వకుండా దౌర్జన్యంగా ఆక్రమణ చేసుకోవడానికి మమ్మల్ని సరైన జవాబు చెప్పలేదు కనుక మీ దగ్గర మనం చేసుకోవడానికి వచ్చిండే అని చెప్తే రాజు సంతోషించి ఒక గొప్ప అధికారిని పిలిచి ఆమెతో కూడా వెళ్ళి ఆమె యొక్క ఇంటిని, దానికి సంబంధించిన ఆస్తిపాస్తుల్ని, భూములను, ఆ భూముల పంట అవన్నీ కూడా 7 సంవత్సరాలతో కూడా ఆమెకి అప్పగించి రావాల్సిందని ఆజ్ఞాపించాడు. సంతోషంతో తిరిగి వెళ్ళింది. దేవుని యొక్క బిడ్డలను దేవుడు ఎప్పుడు నష్టంలోకి నడిపించడం, వారిని ఎప్పుడు కూడా కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు, బలపరచడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనకి బిడ్డలకి లోట్లు వస్తాయి. మనం లోకంలో ఉండినప్పుడు లోట్లు వస్తాయి, కష్టాలు వస్తాయి, మనసు అంతా కూడా చల్ల చెదిరి పెట్టుకుంటుంది, నిరాశ నిస్పృహలు వస్తాయి. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచిన ఎడల దేవుడు వారిని వదిలిపెట్టడని మనం దీన్ని బట్టి గ్రహించుకోగలం. ఈ స్త్రీ మన తిరిగి వచ్చి ఎంతో ఘనంగా ఆమె యొక్క జీవితాన్ని గడుపుకున్నట్టుగా మనం చూస్తాం. మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు వస్తాయి. దేవుడి యొక్క బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. అన్నీ వచ్చినప్పటికీ, ఏ వచ్చినప్పటికీ దేవుడిని మనం అడగవలసింది. అందుకని 107 దావీదు కీర్తనలో మాట వచ్చి చెప్తాడు ఆయన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే నాకు సహాయము కలుగునను. దేవుని వల్లనే మనకు సహాయం వస్తుంది. మనం చూడవలసింది మనుషుల వైపు కాదు, దేవుని వైపు. దేవుడు ఆయన బిడ్డలకు ఎప్పుడు కూడా కీడు చేసి వారిని పోగొట్టడు. దేవుడు ఆయన తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యం చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు మనకి మేలును కలిగించి
మన జీవితాల్లో వెలుగును మంచి ఫలితాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. అయితే మనం ఈ స్త్రీ వలె సద్గుణములతో వినయ విధేయతలతో దేవునిని ప్రేమించి దేవుని యొక్క సేవకులను కూడా ప్రేమించి ఘనపరిచినప్పుడు దేవుడు అట్టి వారి ఎడల ఘనమైనటువంటి కూడా చూపిస్తాడని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆయన సేవకులకు కూడా కరువు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కష్టాలు వస్తాయి. అలాగే ఏలియా దినాల్లో కూడా అటువంటి పరిస్థితి. ఆహాబు దుర్మార్గంగా ప్రయత్నించి జనులందరూ కూడా తప్పుడు మార్గంలోకి, తప్పుడు యొక్క ఆరాధనలోకి వీళ్ళు నడిపించినప్పుడు ఏలియాని దేవుడు పిలిచి, ఇదిగో కరువు పంపిస్తున్నాను, నువ్వు చెప్పు రాజుతో చెప్తే రాజు దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన. ఆహాబుతో చెప్తాడు ఆయన, ఇదిగో కరువు వస్తుంది, పైనుంచి ఒక్క నీటి బొట్టు కూడా కింద పడదు, అన్నీ కూడా భయంకరంగా మూసివేయబడతాయి అని చెప్పినప్పుడు అక్కడ మొదటి రాజుల 17:1 నుంచి చూస్తున్నాం మనం. రాజు దాన్ని కొంత నిర్లక్ష్యం చేశాడు. కరువు వచ్చేసింది, ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశం మూయబడింది, అంతా కూడా భయంకరంగా ఉండిపోయింది. అప్పుడు ఆ కరువు ఆయన కూడా వచ్చింది కనుక దేవుడు ఏలియాతో చెప్పాడు, నువ్వు యోర్దాను దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, ఆ యోర్దాను నది నీళ్లను త్రాగి నీ కొరకు భోజనాన్ని పంపిస్తాను, కాకుల ద్వారా రెట్టును మాంసమును మీకు పంపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పాడు. అంటే కరువు వస్తే అందరికీ వస్తుంది కదా, కానీ ఆయనకి బిడ్డలను ఆయన విడిచిపెట్టాడు కనుక ఈ కరువు కాలంలో మంచి భోజనం ఏర్పాటు చేశాడు. ఆయనకి మాంసాహారం రెట్టును కూడా పంపించాడు కాకుల ద్వారా. కొన్ని దినాలు అయిన తర్వాత అక్కడ నీరు అయిపోయింది. అప్పుడు దేవుని అడిగాడు, ప్రభా మరి ఇక్కడ వాటర్ లేదు త్రాగడానికి, నన్ను ఏం చేయమంటావు అని చెప్తే దేవుడు మళ్ళా ఏలియాతో చెప్పాడు, నీవు బయలుదేరి సారెపోతున్నటువంటి పట్టణానికి వెళ్ళు, అక్కడ ఒక పేద విధవరాలకి నిన్ను గురించి ఏర్పాటు చేశాను కనుక నీవు బయలుదేరి సారెపోతున్నట్టు ఊరు వెళ్ళు, అక్కడ విధవరాల ఇంటిలోనే నీకు భోజనం ఏర్పాటు చేశాను. అసలు కరువులోనేమో భర్త చనిపోయాడు, విధవరాలేమే, ఆమెకు సంపాదన వచ్చే మార్గం లేదు. అలాంటి విధవరాల ఇంటిలో భోజనం సిద్ధపరిచాడు అని దేవుడు చెప్తే ఆయన దైవ భక్తుడు కనుక నమ్మి దేవుని వాక్య ప్రకారంగా ఆ సారెపోతున్నట్టు ఊరు వచ్చాడు. సరిగ్గా అలసిపోయి ఒక చెట్టు నీడను కూర్చుని ఉండగా ఒక స్త్రీ ఆ పొలలు ఏరుకుని ఇంటికి తీసుకువెళ్ళి ఆమె కుమారుడికి ఆమెకు చిన్న రెట్టి వేసి తిందామని ఉద్దేశం చెప్పిన వచ్చి పొలలు ఏరుకోబోతుంది. ఆయన చూసింది, ఈయన ఎవరో దైవజనంలో ఉన్నాడు అనుకుంది. ఆయనే పిలిచిన అమ్మాయిలరా అని వచ్చింది. నాకు కొంచెం దాహంగా ఉంది, నాకు కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అన్నాడు. ఆవిడ మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది. మళ్ళీ పిలిచాడు, వెనక్కి వెళ్ళింది. చూడమ్మా, నువ్వు వెళ్ళి నాకు ఒక రెట్టోడు చేసి తీసుకురా, ఆకలిగా ఉందన్నాడు. అప్పుడు ఆ స్త్రీ చెప్తుంది, అయ్యా దేవుని తోడుగా చెప్తున్నాను, నేను మా గుప్పిడి పిండి మాత్రమే ఉంది, సీసాలో కొంచెం నూనె మాత్రమే ఉంది, ఆఖరువుగా అది ఒక రెట్టి వేసి చిన్న రెట్టి కుమారుడికి చిన్న రెట్టి నేనే వేసుకుని తినేసేసి ఇంకా మరణానికి సిద్ధపడి ఉన్నాము, నేను అదే యథార్థత చెప్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వేం తొందరపడకు, దేవుడు నీ ఇంటిలో ఈ కరువు కాలం అంతా కూడా పోషించడం నన్ను పంపించాడు కనుక నీవు వెళ్ళి
ఆ రెట్టి చేసి మొదటి రెట్టు నాకు తీసుకురా, ఆ తర్వాత నీవు నీ కుమారుడు వేసుకోమన్నాడు. అలాగనే దేవుని యొక్క సేవకుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం ఇంటికి వచ్చి ఆమె పిండి పిసికి ఒక రెట్టి వేసింది, ఇది దైవజనుది. ఇంకొక పిండి పిసికి ఇంకో రెట్టి వేసింది. పిండి అలాగే ఉంది, అది పొంగిపోలేదు. నూనె అంతే ఉంది, అది ఎక్కువైపోలేదు. ఆమె వేసుకుని ఆశ్చర్యపడిపోయి దేవుడు ఈ మహా కార్యమును మాకు జరిగించాడని తీసుకుని వెళ్ళి దైవజనుడికి ఆ రెట్టి పెట్టి మంచినీళ్ళు ఇచ్చింది, కూడా తీసుకెళ్ళిపోయింది. అలాగున దేవుడు ఆయన యొక్క సేవకుడు ఏలియాకి ఒక విధవరాలి ఇంటిలో భోజనం సిద్ధపరచడం అంటే అది ఆశ్చర్యమును నమ్మశక్యం కానిటువంటి పరిస్థితి మనం గమనించగలం. కాకుల ద్వారా పంపించాడన్నా నమ్మడం అసాధ్యం. కానీ దేవుని యొక్క ఏర్పాట్లు ఆశ్చర్యంగా ఉంటాయని మనం గ్రహించాలి. ఆయన బిడ్డలకు ఎప్పుడు ఏం చేయాలో ఆయన తెలుసు. కనుక అక్కడ వెళ్ళిన తర్వాత 3.5 సంవత్సరాల అక్కడ చదువు వచ్చినప్పుడు ఆమె పోషింపబడింది, ఆమె కుమారుడు, ఆ ఇంటి వారందరూ కూడా పోషింపబడ్డారు. ఏలి కూడా పోషింపబడ్డాడు. ఆ తరువాత ఒక దినమందు ఆమె కుమారుడు కాయలపడ్డాడు. కాయలపడి ఎత్తుకుని ఉంటుండగానే రాణి విడిచిపెట్టేశాడు. కనుక ఆమె దేవుని యొక్క సేవకుడు ఏలి ఎందుకు వచ్చయ్యా, మీరు వచ్చారు, ఈ కరువు దినాలన్నీ కూడా పోషింపబడ్డాం, ఇప్పుడు నా కుమారుడు చనిపోయాడంటే ఆ కుమారుడిని ఏలియా తీసుకుని ఆ పైకి తీసుకువెళ్ళి ఆయన పడుకుని మంచం మీద పడుకోబెట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే ముమ్మోరు అతని మీద సాష్టాంగపడి దేవుని తింటుడు దేవుడు మళ్ళీ తిరిగి ప్రాణం వస్తే ఆ బిడ్డను ఎత్తుకు తీసుకుని తల్లికి అప్పగించాడు. దేవుని నమ్మని బిడ్డలకి శ్రమలు రామని కాదు, వస్తాయి. కానీ తగిన కాలమందు ఆయన తప్పకుండా ఆదుకుంటాడు. మనం కృంగిపోకూడదు. మనం నిరాశతో నిస్పృహతో ఇంకేమీ లేదు, మా పని అయిపోయింది అనుకోకూడదు. మన దేవుని యందు నిరీక్షించాలి. దేవుని యందు పూర్ణ విశ్వాసంతో ఆయన్ని సేవించాలి. అప్పుడు దేవుడు ఆయన బిడ్డల ఎడల కృపా కనికరం కలిగిన దేవుడు కనుక వారిని విడిచిపెట్టగా వారికి దీవెన ఇచ్చి కృప ఇచ్చి కాపాడుతాడు. ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డల కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో ఎంతో గొప్పదని దేవుని వాక్యం చెప్పబడుతుంది. నా కోసం, నీ కోసం, అందరి కోసం కూడా దేవుడు ఈ గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిపించినటువంటి స్థితులను మనం చూసినప్పుడు ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు కనుక మన ఏళ్ళు కూడా ఆయన కృప చూపిస్తాడని ఈ సమయం ముందు గుర్తు చేస్తున్నాను నేను. అలాగే ఈ సమయంలో ఈ స్త్రీ తన కుటుంబాన్ని దైవభక్తులు నడిపించుకున్న రీతిగా మన కుటుంబాలు కూడా దేవునికి విధేయులై జీవించాలి. అలాగే ఏలియా దినాల్లో కూడా విధవరాలి కుటుంబాన్ని పోషించి, ఏలియాను పోషించి మళ్ళీ తిరిగి వారి బిడ్డను కూడా చనిపోతే మళ్ళీ బ్రతికించి ఇచ్చినటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడని మనం గ్రహించి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులతో ఉండాలని కోరుతున్నాను నేను. ఈ దినాల్లో ఇంట్లోంచి బయట రావడానికి వీల్లేదు. ఎవరి ద్వారా ఏ పరిస్థితుల్లో ఈ కరోనా వ్యాధి వ్యాపిస్తుందో మనకు తెలియదు. అయినప్పటికీ మనం ఇశ్రాయేలు ఎలాగైతే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ గుమ్మాలకి రాసి మరణదూత వచ్చి తప్పించేసుకుని వెళ్ళిపోయిందో, అలాగే దేవునికి బిడ్డలు యేసుప్రభు యొక్క రక్తం చేత కంచి వేయబడి సంరక్షింపబడతారని ఈ సమయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి దైవ దీవెనలు ఈ కరోనా వ్యాధిస్తున్న దినాల్లో ఆయన బిడ్డలకు అనుగ్రహించబడాలని దేవుని పేరిట మరోసారి జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. గత వారంలో చెప్పబడ కారణం ఏంటంటే ఇది సరిగ్గా రికార్డ్ చేయబడలేదు కనుక అది జరగలేదు. కానీ ఇక్కడి నుంచి ఇది సరిగ్గా ఉన్నట్లయితే సక్రమంగానే వాక్యం మీకు అందించబడుద్ది. మరి ప్రార్థన చేసి ముగిస్తున్నాను నేను.
ప్రేమాస్వరూపుడని యేసయ్య తినదరూ కూడా తండ్రి నీ రెక్కల చాటు మాకు దాచి ఉంచి కాపాడుతున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డలంటే మాకు ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రభా మేము కృంగిపోక నిరీక్షణతో నీ కొరకు ఎదురు చూసినట్లు చేయండి అయినా. మా ప్రభా ఈ దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ప్రపంచమంతా కూడా అల్లాడిపోతున్నారు ప్రభా. కానీ నీ బిడ్డల ప్రభా నీ రెక్కల చాటు చేర్చి సంరక్షించండి, తోడైండండి ప్రభా. ఈ దినాల్లో తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో జరిగించే ప్రార్థనలను మీరు ఆలకించి వారికి తగిన సహాయం అనుకరించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. శోధన ఎంత బాధ కృంగిన వారిని లేవనెత్తండి. ఎల్లప్పుడూ కూడా ప్రభు నీ వైపు చూసి నీ వద్దకు వచ్చి ఆశీర్వాదం పాత్రట్లు చేయండి ప్రభా. మేము మళ్ళా తిరిగి దేవాలయంలో తెరవబడి ఆరాధించుకుని గొప్ప దినాన్ని మాకు ప్రసాదించుమని, అలాగనే ప్రభా నీ వాక్యమందు వెనకబడిపోకుండా మా ప్రభా నీ మత్తులై కాకుండా ప్రభా మెడకుగా జనులు కూడా ప్రార్థన బలం పొంది నీ యొక్క శ్రేష్ఠ ఈవులను సంపాదించుకునే భాగ్యం ప్రతి కుటుంబానికి అనుకరించమని, ఈ యేసు ప్రభు ప్రార్థనా మందిరం చెందినటువంటి విశ్వాసులను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, అలాగే వాక్యం ఇచ్చినటువంటి ప్రతి వారిని కూడా మీ కృపాజంతో నింపి ఆశీర్వదించి నీ అందు స్థిరపరచమని, బలపరచమని ప్రభు యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమంది అలాగనే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా నీవు క్షమించు. మమ్మ శోధనలే తేక కీడుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలం మహిమయు నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం చెప్తున్నాను. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, మన ఎల్లప్పుడూ నడిపించే పరిశుద్ధాత్మ నుండి నిండైన దీవెనలు, నిండైనటువంటి ఆశీర్వాదములు, ఆయన్ని ప్రేమించి యథార్థ హృదయంతో సేవించిన ప్రతి కుటుంబములను, ప్రతి వ్యక్తికి సదాకాలము తోడేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి వారం దేవుని వాక్యం వీక్షించుటకు ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ కింద చూపిస్తున్న నెంబర్ని సంప్రదించండి.